ప్రతి అంశాన్ని కూడా పూర్తి సమర్థతతోటి పూర్తి అవగాహనతోటి స్పష్టంగా చెప్పిన వ్యక్తి. ఆ సమర్థతతోనే ఈ రోజున మొన్న జరిగిన ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదు, కరెంటు కోతలు అని చెప్పని ఊదరు కొడుతూ మాట్లాడింది. కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వ పాలన వల్ల అధోగతి పాలైనా కూడా అప్పుల కుప్ప చేసి చేతికి అప్పగించినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకో వైపున నిరాఘాటంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతేకాదు విద్యుత్ శాఖకు సంబంధించి మొన్న జరిగిన అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడ గిరి వికాసానికి సోలార్కి సంబంధించి ఓ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఇస్తున్నటువంటిది 40 కోట్ల రూపాయలు సబ్స్టిట్యూషన్స్. మొన్న విద్యుత్ శాఖ తరఫున ఒక్క అచ్చంపేట నియోజకవర్గం మొత్తం రాష్ట్రానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సోలార్ పంపు సెట్లు అయితే ఒక్క అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు అన్ని కులాల వాళ్లకు సుమారుగా 20,000 పంపు సెట్లు అనుకుంటా, సుమారుగా అప్రాక్సిమేట్ 1,100 కోట్ల రూపాయల పంప్ సెట్స్ ఒక్క నియోజకవర్గానికి. అంటే అంటే టోటల్ గా 45,000 పంప్ సెట్స్ ఒక్క అచ్చంపేట నియోజకవర్గానికి. అంటే సుమారుగా 1,100 కోట్ల రూపాయలు ఒక్క అచ్చంపేట నియోజకవర్గం. అంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. కరెంటు ఎప్పుడైనా పొరపాటున కరెంటు పోయేపట్టి వచ్చినా ఈ సోలార్ వల్ల నిరాఘాటంగా రైతు 24 గంటలు కూడా మోటార్ నడిపించడం అవకాశం గొప్ప కార్యక్రమం. అట్లాగే ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ పరిపాలన తర్వాత ఎందుకు చెప్తారు అంటే ఏదో మా మల్లుడు గారు ప్రస్తావించారు, కవిత గురించి మాట్లాడింది. ఇది కవిత చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలని. ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితాడో నాకు అర్థం కాలే. రెండో కారణం పాయింట్ ఎందుకు చెప్తాను అంటే, సరే పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవ పరిస్థితి ఏంటి? ఈ రోజున సోషల్ మీడియాలో పేపర్లలో కొన్ని వేల మందికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ద్వారా 16 పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడు. ఎందుకు దుఃఖం వచ్చిందో నాకు అర్థం కాదు. బహుశా దుఃఖం వస్తే అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, ఇప్పుడు కవిత చెప్పినట్టుగా దయ్యాలను దుఃఖం ఒకటి ఉండొచ్చు. కానీ మీ దుఃఖం ఒక్కరికో కుటుంబ సభ్యులకు వస్తే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు దుఃఖపడ్డారు గడిచిన 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత. ఈ లెక్కలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పూసకొచ్చినట్టు చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, అందులో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కలిపి కూడా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 5,000 కోట్లు ఉండే. అంటే 64 సంవత్సరాలలో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం అప్పు కేవలం 65,000 కోట్లు. మరి ఏమి చేయాలి ఆ ప్రభుత్వాలంటే, ఇలా మనకు కనపడుతున్న నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలైనా, గ్రామాల రోడ్లైనా రకరకాల ఇవన్నీ చేసింది. అయినా కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్ల రూపాయల అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం మనం ఎట్లయితే అప్పు తెచ్చుకుంటే బ్యాంకులకు వడ్డీ కంతులు కడతా ఉంటామో, రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకుల నుంచి, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటే కూడా వడ్డీ కడతాం. మరి ఆనాడు కేవలం నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటా ఆనాడు ప్రభుత్వం. కేసీఆర్ పుణ్యమాని
10 సంవత్సరాల పరిపాలన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసి, అంటే 65,000 కోట్ల అప్పు ఎక్కడ, 8 లక్షల కోట్ల అప్పు అక్కడ. ఈ 8 లక్షలలో 65,000 కోట్లు తీసేసినా కూడా సుమారు 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తా ఉంది. ఈ గడిచిన 17 మాసాల్లో సుమారుగా 1,20,30,000 కోట్ల వడ్డీ ఇప్పటికే చెల్లించడం జరిగింది. బంగారుపల్లెంలో అధికారం అప్పచెప్పినాం అన్నారు. అంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి మరి ఈ వడ్డీ 1,30,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అయినా మళ్ళీ ఏమంటున్నాడు, మీరు తులం బంగారం ఇవ్వకపోతుంది, మీరు ఇంకా రైతు రుణమాఫీ మొత్తానికి ఇవాళ ఇంకా కొంత మిగిలిపోయినాయి అని రకరకాల మాట్లాడుతూ ఉన్నాం. వీటికి ఎంత అవుతుంది? ఈ రోజున గత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన ఏ స్కీమును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయలే. అవన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నాం. అవి కొనసాగిస్తూ అదనంగా 6 గ్యారెంటీలు, బస్సు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పిన 200 కరెంటు యూనిట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 బోనస్ కావచ్చు, ఇలా 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సంబంధించిన సౌర విద్యుత్ కావచ్చు, ఇట్లా రకరకాల అభివృద్ధి కూడా జరుగుతా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి కాకుండా 22,000 కోట్ల రుణమాఫీ, మరొక 20,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అంటే ఇన్ని చేస్తుంటే సంతోషం ఉండాలి కానీ మరి దుఃఖం, మీరు చేసిన దానికి మీరు బాధపడాలి, దుఃఖం వస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేసిన అంటే ఎక్కడన్నా తొందర ఉందా? దానికి కూడా అందుకే అంటా ఉన్నా, కవిత మాట్లాడుతూ దయ్యాలు ఉన్నాయి చుట్టూ అని. దానికి నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కాదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది బట్టి విక్రమ గారు, లెక్కలతో సహా, అంకెల గాడిగా లెక్కలతో సహా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ఇది ఒకటే కాదు, ఈ రోజున ఇందిరమ్మ రాజ్యం ఈనాడు సెక్రటరీకి ఎవరైనా రావచ్చు, ఇలా ప్రజాపాలనకి ఎవరైనా పోవచ్చు. గతంలో ఈ పరిస్థితి ఉన్నదా? అంటే ప్రజాస్వామ్యం కథమైంది, అవినీతి పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం సంఘటితమై ఒకటే 100,000 మంది బిడ్డల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళు ఎటువంటి పరిపాలన కోరుకున్నారు? మరి తెలంగాణ సాధించిన త్యాగాలను 10 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎక్కడైనా పొందన ఉందా? ఎట్లుండేది? ఏదో సంపాదించి ఆయన చేయలే. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రం చేసి మళ్ళా ఈ ప్రభుత్వం పైన మరి బాగా అనిపిస్తా ఉంది, దుఃఖం వస్తా ఉందంటే ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని. ఈ రోజున రాష్ట్రంలో మన జిల్లాలో చూసినా మరి లక్షలాది టన్నుల ఒడ్లు పండినాయి. ప్రతి ఒక్కరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ఇలా సన్నబియ్యం 50-60 రూపాయల కిలో కొని ఇలా ఫ్రీగా సన్నబియ్యం ఇచ్చే కార్యం జరుగుతా ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయలు. అని వాస్తవాల్ని గ్రహించాలని నేను మీడియా మిత్రులు కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ఇది వాస్తవాలు, ఇది అబద్ధం లేదు. అందుకనే ఈరోజు నేను కోరేది రైతాంగం కూడా. దానికి తోడుగా ఇది అంటే సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం, దామాష ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కులగణన చేపట్టి ఇలా రిజర్వేషన్ కూడా పెంచే కార్యక్రమానికి సంబంధించి చట్టం కూడా చేసే కార్యక్రమం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే దీర్ఘకాలికంగా ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా వాటిని